మిత్రులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకునేటటువంటి సాంప్రదాయం ఆనవాయితీ మనకుంది. ఈ రెడ్ బుక్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక పుస్తకాన్ని, ఒక సాహిత్యాన్ని ఎంచుకొని దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులు, కార్యకర్తలు అధ్యయనం చేసేటటువంటి ఆచారం, సాంప్రదాయం కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇతర అనేక రాష్ట్రాలలో కూడా రెడ్ బుక్స్ డే సందర్భంగా ఇవాళ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని లోతుగా కమ్యూనిస్టు శ్రేణులు, కార్యకర్తలు అధ్యయనం చేయాల్సి ఉంటుందని దేశంలో ఉన్నటువంటి అనేక వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి సాహిత్యం, పుస్తకాలని మనందరం కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామ్రాజ్యవాదం అంటే కామ్రేడ్ లెనిన్ చెప్పినట్లు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అత్యున్నత వ్యవస్థ సామ్రాజ్యవాదం. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడి చివరికి అది ఏ దశలోకి వెళ్తుంది అంటే సామ్రాజ్యవాద దశలోకి వెళ్తుంది. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క, పెట్టుబడిదారీ విధానం యొక్క ఒక ముఖ్య లక్షణం, కర్తవ్యం లాభాన్ని సంపాదించటం. పెట్టుబడి అంటేనే కార్ల్ మార్క్స్ చెప్పినట్లు దాని ఏకైక లక్ష్యం లాభాన్ని సంపాదించటం. అందుకే పెట్టుబడి ప్రపంచంలో ఏ మూలకైనా, ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తూ ఎక్కడైతే ఎక్కువ లాభం వస్తుందో అక్కడికి వెళ్ళి లాభాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం పెట్టుబడి నిరంతరం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఆ పద్ధతిలో స్వేచ్ఛగా లాభాల్ని పోగేసుకోవడం కోసం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ, ముఖ్యంగా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికా 1970ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రపంచీకరణ విధానాల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రపంచీకరణ అంటే కూడా మనందరికీ తెలుసు. పెట్టుబడి ప్రపంచంలో ఏ మూలకైనా కూడా స్వేచ్ఛగా వెళ్ళి లాభాల్ని సంపాదించడానికి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలుగజేయటమే ఓ రకంగా ప్రపంచీకరణ. అట్లాగే పెట్టుబడి మాత్రమే కాకుండా మానవ వనరులు, మానవ శ్రమ, అట్లాగే సాంకేతికత, అంటే ఒక వస్తువు ఉత్పత్తికి అవసరమైనటువంటి అన్ని రకాల విషయాలు స్వేచ్ఛగా ప్రపంచంలో ఏ మూలకైనా కూడా తిరుగుతూ, అట్లాగే తయారైనటువంటి వస్తువు కూడా ప్రపంచంలో ఏ దేశానికైనా, ఏ మూలకైనా స్వేచ్ఛగా వెళ్ళి అమ్మబడేటటువంటి వాతావరణాన్ని సృష్టించడమే ప్రపంచీకరణ విధానం. ఈ ప్రపంచీకరణ విధానాన్ని అమెరికా 1970ల తర్వాత ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. అంటే పెట్టుబడిదారీ విధానం తన లాభాల్ని పోగేసుకోవడం కోసం, లాభం రేటును నిలబెట్టుకోవడం కోసం ప్రపంచీకరణ విధానాల్ని ముందుకు తీసుకొచ్చింది. అట్లా భారతదేశం కూడా 1990ల తర్వాత ప్రపంచీకరణ విధానాల్ని అమలు చేస్తూ మనం కూడా ఆ ప్రపంచీకరణ యుగంలోకి ముందుకెళ్ళాం. అప్పుడు కమ్యూనిస్టులుగా ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ప్రపంచీకరణ విధానాలు భవిష్యత్తులో మన దేశానికి చాలా తీవ్ర నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉందని, ఈ ప్రపంచీకరణ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలు చాలా ఇబ్బందులకు గురవుతాయని కమ్యూనిస్ట్ పార్టీలు 1990ల తర్వాత 90లలో తీవ్ర స్థాయిలో వాదిస్తూ, ఆ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కూడా మనకు తెలుసు. కానీ ఆనాడు ఈ ప్రపంచీకరణ విధానాల్ని దేశంలో ఉన్నటువంటి అనేక రకాల పార్టీలు, పాలకవర్గ పార్టీలు ఆహ్వానించాయి. మధ్యతరగతి వర్గంగా మనం కూడా ప్రపంచీకరణ విధానాలను ఆహ్వానించాం. ప్రపంచీకరణ విధానాల వల్ల టెక్నాలజీ దేశానికి అందుతుందని, అనేక రకాల సేవలు ఇతర దేశాల నుంచి మనకు అందుతాయని, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేటటువంటి ప్రచారంలో భాగంగా మనందరం కూడా ఆ విధానాలను ఒక రకంగా సమర్థించాం. అట్లా పెట్టుబడిదారీ వ్యవస్థ మనందరినీ కూడా, భారతదేశం లాంటి దేశాలన్నింటినీ కూడా ప్రపంచీకరణ యుగంలోకి తీసుకెళ్ళటం జరిగింది. కానీ ఇప్పుడు ఈ దశలో ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది అంటే ప్రపంచీకరణకి భిన్నమైనటువంటి వాదనని ముందుకు తీసుకొస్తుంది. నాకు ప్రపంచంతో పని లేదు, ఇతర దేశాలతో పని లేదు, ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అమెరికా దేశాన్ని దోచుకున్నాయి, అనేక రకాల పన్నులు వేసి
మా దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తుల్ని ఇతర దేశాల్లో అమ్ముకునేటటువంటి సందర్భంలో భారీ ఎత్తున పన్నులు వేశారని, అట్లా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వస్తువులు అమెరికాలోకి వచ్చినప్పుడు అతి తక్కువ పన్నులతోటి ఇక్కడ వాళ్ళు వస్తువులను అమ్ముకున్నారని, పెద్ద ఎత్తున లాభాలు సంపాదించి ఆ దేశాలు బలపడ్డాయి అని, ముఖ్యంగా చైనా, భారత్ లాంటి దేశాలు ఆ పని చేశాయని ఇవాళ అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ వాదిస్తూ ప్రపంచీకరణ విధానానికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా మనం స్పష్టంగా గమనించాం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అమెరికాని ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు, తిరిగి ప్రపంచంలో దాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడమే నా ఏకైక కర్తవ్యం, లక్ష్యం అని ఎన్నికల ప్రచారం చేసి ఆయన అమెరికన్ ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలుపొందటం కూడా మనం చూసాం. అంటే ఒక రకంగా యాంటీ గ్లోబలైజేషన్ పాలసీని ఆయన ఎంచుకున్నాడు. ప్రపంచీకరణకి విరుద్ధమైనటువంటి ఒక భావాన్ని ప్రచారం చేసి ఒక జాతీయవాదిగా ఎక్స్పోజర్ ఇస్తూ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం ఇవాళ మనందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఏ పెట్టుబడిదారీ వ్యవస్థకి అధినేతగా ఉన్నటువంటి అమెరికా అయితే ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రపంచీకరణ విధానాల్లోకి లాక్కొని వెళ్ళి చివరికి ఆ విధానాల వల్ల మేము నష్టపోయాము, అందుకే తిరిగి మేము ప్రపంచీకరణకు వ్యతిరేకమైనటువంటి పాలసీస్ని తీసుకొని మా దేశాన్ని మళ్ళీ మేము నిలబెట్టుకుంటామని చెప్పడం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులకి ఆశ్చర్యానికి అది గురి చేసింది. ఇవాళ ప్రపంచీకరణ యుగంలో అమెరికన్ సామ్రాజ్యవాదం ఒక కొత్త రూపంలోకి అది వెళ్ళడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి వర్ధమాన దేశాలు, భారత్ కావచ్చు, చైనా లాంటి దేశాలు కావచ్చు, వాటి ఆర్థిక వ్యవస్థలు అనేక రూపాలలో నష్టానికి గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని మనం లోతుగా అధ్యయనం చేయాలి. వాటి ప్రభావం వల్ల భారతదేశంలో వివిధ తరగతులపైన, వివిధ సమూహాలపైన, ప్రజా సమూహాలపైన, కష్టజీవులపైన, మధ్యతరగతిపైన, ఉద్యోగులపైన, వివిధ చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళపైన, ఇండస్ట్రియలిస్టులపైన, పారిశ్రామికవేత్తలపైన ఏ రూపాల్లో నష్టాలు జరుగుతున్నాయో వాటిని మనం అర్థం చేసుకొని ఆ ప్రజా సమూహాలకి మనం తెలియజేయటం, ఈ చర్యల్ని వెనక్కు కొట్టేటటువంటి ఒత్తిడి ఏ రూపంలో భారతదేశం, ముఖ్యంగా భారత పాలకవర్గం, మోడీ అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఏ రూపంలో తీసుకోవాలో కూడా ప్రజా సమూహాల నుంచి పాలకవర్గానికి కూడా మనం సూచనలు ఇవ్వడం, అట్లాగే ఆందోళనలు, పోరాటాల రూపంలో ఆ పాలకవర్గం పైన కూడా, కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందు అసలు ఏం జరుగుతుంది, అమెరికన్ సామ్రాజ్యవాదం ఇప్పుడు ఏ రూపంలోకి, ఏ దశలోకి మారుతుందో ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని, పుస్తకాల్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 21న ఇవాళ దేశవ్యాప్తంగా రెడ్ బుక్స్ డే సందర్భంగా అమెరికన్ సామ్రాజ్యవాదం, ప్రపంచ సామ్రాజ్యవాదం ప్రస్తుత దశ ఎట్లా ఉంది, ఏ రూపంలోకి అది మారుతుంది, దానివల్ల ప్రపంచ దేశాలపైన ఎట్లాంటి ప్రభావాలు పడుతున్నాయి, ముఖ్యంగా భారతదేశం పైన, భారత ఆర్థిక వ్యవస్థ పైన ఆ నిర్ణయాలు, విధానాలు ఎట్లాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి భారత ప్రజలపైన ఆ సామ్రాజ్యవాదం తీసుకునేటటువంటి విధానాలు ఏ రూపంలో నష్టం కలుగజేస్తున్నాయో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే సందర్భంగా ఆ సాహిత్యాన్ని మనందరం కూడా సామూహికంగా అధ్యయనం చేద్దాం.